ఈ రెండు వాటర్ కూడా ఇందులో ఒకటి బోర్ వాటర్ ఉంది, ఒకటి ప్యూర్ వాటర్ ఉంది. కాకపోతే దీంట్లో ఏది బోర్ వాటర్, ఏది ప్యూర్ వాటర్, దీంట్లో ఎంత డస్ట్ ఉంది మన కంటికి కనిపించేలాగా ఒక టెస్ట్ ఒకటి ఉంది. దాన్ని చేసి చూపిస్తా. సో మన దగ్గర ఒక చిన్న ఎక్విప్మెంట్ ఉందన్నమాట. దీన్ని వాటర్ ఎలక్ట్రోలైజర్ అంటారు. ఇలా మనం వాటర్ లో సపరేట్ గ్లాసెస్ లో ఇలా డిప్ చేసి మనం ఇలా స్విచ్ చేసినాం అనుకో, సో మనకి ఏది రా వాటర్ ఏది ప్యూర్ వాటర్ అనేది మనకి క్లియర్ గా కంటికి కనిపిస్తుంది. జనరల్ గా అయితే మనం టీడీఎస్ మిషన్ తో చెక్ చేస్తాము. కాకపోతే అందులో ఎంత ఇంప్యూరిటీస్ ఉన్నాయని తెలుసుకోవడం కోసం మనం ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాము. ఇందులో మనకి రా వాటర్ ఏది ప్యూర్ వాటర్ ఏది అనేది మనకి విజువల్ గా కంటికి కనిపిస్తుంది అనమాట. సో ఇది ఎప్పుడు మీరు చేసినా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ప్లాస్టిక్ గ్లాసెస్ లోనే చేయండి. ఎందుకంటే కొంతమంది తెలియక స్టీల్ గ్లాస్ లో చేసినప్పుడు అది ఎలక్ట్రికల్ షాక్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా చేయాలి ఈ ప్రాసెస్. మనకి వాటర్ లో ఎంత మలినం ఉంది అని తెలుసుకోవడం కోసము ఇది ఒక కైండ్ ఆఫ్ విజువల్ టెస్ట్ అనమాట. మనం జస్ట్ ఒక 1 minute దీన్ని ప్రాసెస్ చేసాము. ఇక్కడ మీరు చూడొచ్చు. ఏది ప్యూర్ వాటర్, ఏది బోర్ వాటర్? బోర్ వాటర్ సార్, ఇది వచ్చేసి ప్యూర్ వాటర్ సార్. ఓకే, సో ఇవి రెండు నువ్వే ఒకసారి నీ కుడి చేత్తో టచ్ చేసి చూడు. సార్ ఇది చాలా వేడిగా ఉంది సార్. ఇది ఒకసారి టచ్ చేయి. సార్ ఇది నార్మల్ గా ఉంది సార్. సో మనకి విజువల్ గా ఇక్కడ మీరు చూడొచ్చు మన బోర్ వాటర్ లో ఎంత డస్ట్ ఉందనేసి. ఇది వచ్చేటప్పటికి మన ప్యూరిఫైడ్ వాటర్ అనమాట. ఈ బోర్ వాటర్ అనేది చాలా హాట్ గా తయారైంది. ఇది ప్యూరిఫైడ్ వాటర్ అనే దాంట్లో పెద్దగా రియాక్షన్ ఏం జరగలేదు. సో ఇది ఒక కైండ్ ఆఫ్ వాటర్ టెస్టింగ్. దీన్ని ఎలక్ట్రోలైజర్ టెస్ట్ అంటారు. దీన్ని మన కంటితో మనం చూడొచ్చు, అంటే వాటర్లో ఎంత డస్ట్ ఉంది, అదేవిధంగా ప్యూరిఫై అయిన తర్వాత మనకి ఎంత ప్యూరిఫై అయింది అనేసి విజువలైజ్ గా చూడడం కోసం ఈ టెస్ట్ అనేది చేస్తారు. మనం ఈరోజు ఎలక్ట్రోలైజర్ టెస్ట్ ద్వారా ఏది రా వాటర్ ఏది ప్యూర్ వాటర్ అనేది మనము టెస్ట్ చేసి తెలుసుకున్నాము. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ వాటర్ టెస్టింగ్ అనమాట. థ్యాంక్ యూ.